ఇదిగో బాబు. ఇదేందుకురా? ఏమో బాబు, నాకేం తెలుసు. మీకు ఇందులో ఏది కావాలో? సరే, తాళ్ళగడ్డ రాఘవయ్య మనకి ఇవ్వాల్సిన బాకీ మొత్తం ఎంత చూడు. తాళ్ళగడ్డ రాఘవయ్య అసలు 7,000 మన లెక్క అవి ఇవి చేర్చి 14,900 చిల్లర. 15,000 అన్నాను. ఎక్కడ పెట్టు? చిత్తం. నువ్వు ఇట్టారా? చిత్తం. వెంట్రుకలు తెల్లవి 1-2 తప్పించుకుంటున్నాయి. తగిలించు రంగు. ఎందుకు బాబు? 1 ఎరగా పీకేస్తే వెంట్రుకలను అంత తేలిగ్గా తీసేకురా. వాటికి విలువ పెరిగింది. ఇప్పుడు విదేశాల్లో వెంట్రుకలకు చచ్చేటంత గిరాకి. అదిగో సిద్ధాంత్ గారు ఇచ్చారు. నమస్కారం బాబు. ఏమయ్యా, కనీసం కబురు పెట్టినప్పుడు ఏం త్వరగా రాకూడదే? అదేమిటి బాబు, టిఫిన్ కూడా తినకుండా వచ్చేసాను. బయలుదేరింది లగాయతు, ఒకటే రన్నింగు. అది సంగతి. పాపం పరిగెట్టుకొచ్చారు టిఫిన్ కోసం. నేను నీ కోసం చూసి ఇప్పుడే పలహారం కూర్చున్నాను. రేపు పొద్దునే రండి, పెసరట్లు వేద్దాం. కూర్చోయా. ఏమిటయ్యా మొహంతా ముసలు పడిపోయా, ముసలు పడిపోయావు. చిత్తాంతులు అభ్యస్తులు రంగు వేసే పని లేదు. చిన్నబాయ్ కొన్ని పనుకోపా. ఏముందండి, పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా. పెద్దవాళ్ళం అంటే నన్ను కూడా కలుపుకుంటున్నావా? నా వయసు ఎంత నీ ఉద్దేశం? ఎంత అని? 50 పోనీ 45. 36 ఏళ్ళు నాకు మొన్నే నింటాయి. కానీ 25 ఏళ్ళప్పుడు నేను ఎంత హుషారుగా ఉండేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. చెప్తాం. ఏదో తల కూడా నెరిస్తేనో అలా అనుకున్నాను. నియర్లీ 45 ఉండకపోతాయా అని. అదే, అది బాలనేరు. నాకు 20 ఏళ్లకే 4 వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఇప్పుడు నా దిగులు అది కాదయ్యా, నా తర్వాత ఈ ఆస్తంతా ఎవరు తినాలి అని. అదో పెద్ద సమస్య అండి. పోయేటప్పుడు కట్టుకుపోలేం కదా. ఏ దేవుడి పేరు రాసేస్తానో సరిపోతుంది. దేవుడేం చేసుకుంటాడయ్యా, పాపం నోరులేని ఆయన. ఆ దేవుడి పేరు చెప్పుకుని అర్థమైన వాళ్ళు తింటారు గాని. చూడు, తాళ్ళగడ్డ రాఘవయ్య కూతురు సుశీల నువ్వు ఎరుగుదుగా. ఎరకే దేశైన ఆలోచన. పాపం తల్లి లేని పిల్ల. మీరు గనక ఆ పిల్లను దత్తు చేసుకుని చెప్పిన పక్షిలాగాను ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటాను. పెళ్ళా? రామ లింగరాజు గారు, ఈ వయసులో మీరు మళ్ళీ అదే కుట్టకొస్తాడు. ఇంతకీ నువ్వు వెళ్ళి రాఘవయ్యతో మాట్లాడి ఈ పెళ్లి సంబంధం కుదురుస్తావా లేదా? ఈ పాపం నా వల్ల కాదు బాబు. చూస్తూ ఓ దిక్కులేని ఆడబడుతు గొంతు కొయ్యలేను బాబు. అలాగా? మరి అప్పన్నా, సిద్ధాంతి నోటు బాకీ మొత్తం ఎంతో చూడు. ఎందుకు బాబు? ఏం లేదు, ప్లేన్ చేసి ఇల్లు వాకిలి జప్తు చేయిద్దామని. ఎవరిది? నాదే. పప్పులో కాలు వేశారు బాబు గారు, పప్పులో కాలు వేశారు. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనే మీ పట్టుదల ఎంత గట్టిదో పట్టి చూద్దామని టెస్ట్ వేసి చూశారు. మీరు పెళ్లి చేసుకుంటారంటే నాకంటే సంతోషించే సన్యాసి ఎవడు బాబు? ఇప్పుడే వెళ్ళి చెట్లు చేస్తాను. నాకు నిన్ను నమ్మించేవాడు, నేను వస్తాను. శుభం. ఈశ్వరా.